అక్కడున్న ఆవేశంలో గల పోలీసు వారిని వ్యక్తిగతంగా విమర్శించడం కానీ తల మీద 3 సింహాలని మేము అవహేళన చేసిన ఆవేశంలో చేసామని తప్పుగా ఒప్పుకోవాల్సింది మేమైనా ఎవరైనా సరే. కానీ ఆ పోలీసు వ్యవస్థ ఏమైపోయిందంటే మా గవర్నమెంట్ అయినా మీ గవర్నమెంట్ అయినా వాళ్ళు మన కంట్రోల్లో పెట్టుకుని మనం నచ్చుకున్న డిపార్ట్మెంట్ కానీ ఎస్పీ కానీ డిఎస్పీలు కానీ పోలీసులు కానీ అక్కడ వేయటం, వాళ్ళ మీద ఒత్తిడి చేయటం. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే పోలీసు వ్యవస్థ పని లేదని మన రాష్ట్ర గవర్నమెంట్లో. ఎందుకంటే ఎమ్మెల్యేలే అంతా నాయకులే. ఇది వరకు మా జగన్ గారి గవర్నమెంట్లో ఏమో కొంచెం పవర్స్ ఉండేవి, వాళ్ళు వర్క్ చేసేవారు, మా నాయకులే అనుకున్న పనులు కూడా అయ్యి కాదు. టోటల్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది పోలీసు వ్యవస్థని. మన పోలీసు వ్యవస్థ ఎందుకంటే నిర్వీర్యం అయిపోవడం అంటే రాష్ట్రంలో అన్ని చోట్ల జోదాలు జరుగుతున్నాయి, ఎమ్మెల్యేకి అనుకూలంగా వ్యవహారాలు జరుగుతున్నాయి. పోలీసు సిఐ కానీ ఎస్ఐ గారు కానీ స్టేషన్ పరిధిలో వాళ్ళు కేసులు పెట్టాలన్నా ఎమ్మెల్యే ఇష్టంతో పెట్టాలి, ఎమ్మెల్యే గారిని కాదని చేయడానికి లేదు. ఇంకా వాళ్ళు నిర్వీర్యం అయిపోయారు. ఇంకా వాళ్ళు కూడా ఒక ఆప్షన్ ఎన్నుకుంటారు, మనం మంచిగా పవర్ఫుల్గా చేయాలని ఒక ఆలోచనతో ఉంటారు. ఈ రాజకీయ నాయకుడు ఎప్పుడైతే ఇబ్బంది పెట్టేటప్పుడు మన చేతుల్లో ఇదేం లేదు, వాళ్ళకి తొత్తులుగా మారవలసింది మనం చేసింది లేదని మారుతారు. అటువంటి ఆఫీసర్లు కూడా ఇప్పుడు అక్కడ డిఐజీ డిఎస్పీ గారు కూడా పార్టీ పరంగా మాట్లాడి మా వైసీపీ నాయకులు అవినేష్ రెడ్డి గారికి రావటం, అక్కడేమో మిమ్మల్ని కాల్ చేస్తాం ఎవరు మీరు అంటాం. ఒక పోలీస్ ఆఫీసర్ హై రేంజ్ ఆఫీసర్ అతను తగదు సర్వీస్ మన పార్టీకి లొంగుబాటు పోవడం సమాజం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది, మనం ఎదిరించి ఏం చేయలేమని చెప్పి. కానీ అంత దిగజారిపోయి ఉండకూడదు. మాకు సపోర్ట్ చేసినా టీడీపీ సపోర్ట్ చేసినా మీరు అంత దిగజారిపోయిన అవసరం లేదు. మీరు పెద్ద వయసు రిటైర్ అవుతారు, మనం చేసిన మంచిగా కనపడుతుంది తప్ప ఇంతలా దిగజారిపోయి ఒక వ్యవస్థనే మరీ ముఖ్యంగా ఈసీ పోలింగ్ బూత్లో ఏజెంట్ లేకుండా సీసీ కెమెరాలు ఉంటాయి. మా వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థికి సమస్యలు ఉన్నాయి, అతను ఈసీకి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న వెంటనే అతనికి కావాల్సిన ఎవిడెన్స్ ఈసీ సబ్మిట్ చేయాలి. అక్కడ ఎలక్షన్ జరిగిందా సీసీ కెమెరాలు ఉంటాయి, ఆన్లైన్లో ఈసీ వస్తుంది. ఈసీ కూడా చట్టబద్ధత స్వతంత్ర సంస్థ తప్ప రాజకీయ ఘనసందులో నడుస్తుంది. అది అసలు ఒక వాస్తవం మనం చేసి తప్పులు అయ్యండి. ఎలక్షన్ కమిషన్ మనం చేసుకోనేమో, పోలీస్ వ్యవస్థ మనం చేసుకోనేమో, రాజకీయ నాయకుడు ఎక్కడైతే ఇన్వాల్వ్ అయ్యి దూరాడో ఆ వ్యవస్థ నాశనం అయిపోతుంది. ఎందుకంటే ఈసీ వాళ్ళు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి అధికార పార్టీకి యాంటీగా చేయలేరు, నిష్పక్షపాతంగా చేయాలంటే ఇవాళ ఈసీ ఎంటర్ అయ్యి అక్కడ దౌర్జన్యం జరుగుతుంది కాబట్టి పోలింగ్ ఆపమని చెప్పాలి. వాళ్ళు చేయలేరండి. కానీ దీనికి అంతా కారణం ఏంటంటే చంద్రబాబు లోకేష్ గారు.